పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో దారుణ హత్య జరిగింది. రెంటాల గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నిన్న రాత్రి చెన్నారెడ్డి రెంటచింతల వైపు నుంచి తన స్వగ్రామం రెంటాలకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి అతనిపై దారుణంగా దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ్రామంలో ఒకే రాజకీయ పార్టీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కూడా హత్యకు కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే హత్య గల అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే క్లారిటీ వస్తుందని గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అయితే ఈ కేసుల నిందితులను గుర్తించి త్వరలోనే చట్టం ముందు నిలబెడతామని కూడా డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఆధారాలు సేకరిస్తూ ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులను విచారిస్తూ దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. యూత్ వింగ్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ సాయంత్రం 9:30కి రెంటచింతల నుంచి రెంటాలు వెళ్తుంటే సుమారు 10 గంటల సమయంలో ఎవరో తెలియని వ్యక్తులు ఆయన బండిని తిప్పి పడిపోగలని ఆయన గొంతు కోసి చంపేశారు. ఇందులో ఇలా విలేజ్ లో అయితే ఆధిపత్య పోరు జరుగుతుంది. వితిన్ పార్టీలోనే ఆధిపత్య పోరు జరుగుతుంది. 2 గ్రూపులు ఉన్నాయి. ఈయన గ్రూపు, అశోక్ రెడ్డి గ్రూప్ అని ఉంది. సో ఎవరు చేస్తారో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, పల్నాడు జిల్లా రెంటచింతలలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చెన్నారెడ్డిని దారుణంగా హత్య చేసి చంపారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు కూడా స్పీడప్ చేశామని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? అసలు ప్రధాన కారణం ఏంటి హత్యకి? జాన్సరి పల్నాడు జిల్లా రెంటాల్లో కూడా దారుణమైన హత్య చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి మాజీ జెడ్పీటీసీ నవలూరు భాస్కర్ రెడ్డి కుమారుడు చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తన ద్విచక్ర వాహనం పెంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో కూడా గుర్తెలిన వ్యక్తులు అతనిపై కూడా అత్యంత పాక్షికంగా దాడి చేసి కూడా హత్య చేశారు. అంటే ప్రధానంగా కూడా వైసీపీ పార్టీల గత కొద్ది కాలంగా ఇరు పార్టీల మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. అంటే గతంలో కూడా ఇదే ఘటనలో కూడా రెంటచింతల్లో కూడా ప్రాంత రెంటాలు కూడా జరుగుతున్న పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అశోక్ రెడ్డి అటు చెన్నారెడ్డి ఇద్దరి మధ్య కూడా కొద్ది కాలంగా కూడా గ్రూప్ తగాదాలు నడుస్తున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఇరు వర్గాలు, ఇరు కుటుంబాలు ఉన్నా కానీ మళ్ళీ ఒకే వర్గం పైగా అన్నదమ్ములు అవుతున్న వరుసగద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు. అయితే ఈ క్రమంలో కూడా గ్రామంలో కొద్ది కాలంగా కూడా ఇద్దరి మధ్య కూడా అటు అశోక్ రెడ్డి అటు చెన్నారెడ్డి ఇద్దరి మధ్య కూడా గత కొద్ది కాలంగా ఆధిపత్య పోరు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ప్రత్యర్థి వర్గం ఏదైతే ఉందో అశోక్ రెడ్డి వర్గం కూడా ఈ దారుణానికి పాల్పడి చెప్పేసిన కూడా డీఎస్పీ ఉమామహేశ్వరరావు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తామని చెప్పి చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చెన్నారెడ్డి కూడా మృతదేహానికి ప్రభుత్వ తరలించారు. అయితే ఆ డీఎస్పీ తెలిసిన వివరాల ప్రకారం అయితే మాత్రం కొద్ది కాలంగా ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇద్దరు వ్యక్తులు కూడా నడుస్తున్నారని చెప్పి చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై కూడా మళ్ళీ క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంది. స్థానికులను కూడా బంధువులను కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.